హలో, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే టిఫిన్తో స్టార్ట్ చేసి ఒకేసారి లంచ్ ప్రిపరేషన్ చేస్తూ వెజిటబుల్స్ సర్దుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ ఆరేస్తూ ఇంకా మధ్యలో చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ ఉండటం అనమాట. అంటే టిపికల్ ప్రొటెక్టివ్ స్మార్ట్ తర్వాత మల్టీ టాస్కింగ్ హౌస్ వైఫ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాం. సో మార్నింగ్ లేస్తూనే పొంగలితో టిఫిన్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు నేను చెప్పిన వాటికంతా టైం సరిపోవట్లేదు కదా. ఎంతమంది నుంచి మనం ఎన్ని టిప్స్ నేర్చుకున్నా, ఎన్ని టెక్నిక్స్ తెలుసుకున్నా ఇంకా చేయాల్సిన పనులు ఉంటూనే ఉంటాయి. మరి దానికి ఆన్సర్ ఏంటండి? టైం ఎలా సరిపోతుంది చెప్పండి? మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, ఎప్పుడు కూల్గా అన్ని పనులు టయానికి పూర్తి చేసుకుంటూ ఉంటారు. దేనికి హడావిడి పడరు. ఫ్యామిలీకి కావాల్సినవి టైంకి అన్నీ అరేంజ్ చేసేస్తూ ఉంటారు. ఇంకా కెరియర్ విషయానికి వస్తే అయితే ఆన్ టైంకి ఫినిష్ చేస్తారు. పెండింగ్ వర్క్స్ అంటూ ఏమీ ఉండవు. అలాగే ఇంకొంతమందిని చూస్తుంటాం, ఎప్పుడు హడావిడిగా ఉంటారు, కానీ పెద్దగా వాళ్ళకు పనులు ఏమీ జరగవు. ఎప్పుడు హడావిడి పడుతూ ఉంటారు, లేట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి డిఫరెన్స్ ఏంటో తెలుసా? నాకు తెలిసినంత వరకు మన డే టు డే లైఫ్లో ఒక పని అయిన తర్వాత ఏ ఇంపార్టెంట్ పని చేయాలో అని సెలెక్ట్ చేసుకునే ఎబిలిటీ, మనం ఎంత ప్రొటెక్టివ్గా ఉండగలమో డిసైడ్ చేస్తుందని నేను నమ్ముతానండి. మనకు వినటానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలామందికి ఈ ఎబిలిటీ సరిగ్గా లేక ఇంపార్టెంట్ పనులు సరిగ్గా చేసుకోలేకపోతుంటారు. అంటే మనకు మన లైఫ్ వండర్ఫుల్గా, కెరీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉండాలంటే ఈ అలవాటు డెవలప్ చేసుకోవాలి. అది ఏంటంటే నెక్స్ట్ చేయాల్సిన కరెక్ట్ ఇంపార్టెంట్ పని సెలెక్ట్ చేసుకోవటం, అది స్టార్ట్ చేయటం, వీలైనంత చక్కగా త్వరగా ఫినిష్ చేయటం. ఇక్కడ నేను మొత్తం వెజిటబుల్స్ అంతా నీట్గా సర్దుకుంటున్నాను. వెజిటబుల్స్ తెచ్చేది కాదండి, అవి సర్ది ఎక్కడివక్కడ పెట్టేదానికి ఉంటుందండి బాబోయ్, అలా ఉంటుంది. జనరల్గా మనం చేయాల్సిన ఇంపార్టెంట్ పని కష్టం లేదా అన్కంఫర్ట్ అనుకోండి, దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. ఈజీగా తర్వాత టెంప్టింగ్గా ఉండే లో వాల్యూ పనులకు అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఇక్కడే ప్రతి ఒక్కరూ డైవర్ట్ అయిపోతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే జనరల్గా హోమ్ మేకర్స్కి, మదర్స్కి ఇంపార్టెంట్ పని ఏముంటుంది చెప్పండి? టైంకి ఫుడ్ రెడీ చేసి పెట్టడం. అంతేగాని టైం అయిపోతూ ఉంటే ఆ పని పక్కన పెట్టేసి హౌస్ క్లీనింగ్ చేసుకుంటూ ఉండడం అంత ఇంపార్టెంట్ పని, కానీ ఫోన్ మాట్లాడుతూ ఉండటం, బట్టలు సర్దుకోవటం, టీవీ చూస్తూ కూర్చోవటం, అవి చేస్తుంటే ఎలా ఉంటుందండి? ఇక్కడ హౌస్ క్లీనింగు, తర్వాత ఫోన్లో మాట్లాడడం, బట్టలు సర్దుకోవటం, టీవీ చూడటం చేయకూడని పనులు అయితే కావు. బట్ ఆ మూమెంట్కి పెద్ద ఇంపార్టెంట్ పనులు కావు కదా. మనకు ఇంపార్టెంట్ పనులు పక్కన పెట్టి అన్ఇంపార్టెంట్ పనులు చేస్తుంటే వెనకాల ఒక గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుందండి. అబ్బా ఇంకా పని అవ్వలేదని మనకు మనసులో ఒక భారం ఉంటుంది. ఆ పని మీద మన ఫ్యామిలీ మెంబర్స్ కన్నా డిపెండ్ అయి ఉంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళం అయిపోతూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ది డే సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదంతా మనకు తెలియకుండా లాట్ ఆఫ్ స్ట్రెస్ క్రియేట్ అయిపోతుంది. అంటే మన పని మనం టైంకి చేయకుండా స్ట్రెస్తో చేసేటప్పుడు పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా మనల్ని కానీ కొంచెం మాట్లాడిచ్చినా పాపం వాళ్ళ మీద మన ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఉంటాం. ఐ థింక్ ఈ సిచ్యువేషన్కి చాలామంది ఇప్పటికే రిలేట్ అయి ఉంటారు కదా. సో ఇక్కడ కొన్ని క్యారెట్స్ తీసి పక్కన పెట్టుకొని ఇంకా కొన్ని క్యారెట్స్ ఇలా తురిమేసుకుంటున్నాను. కొంచెం క్యారెట్ ఏమంటారు, హల్వా లాగా ఏదో సంథింగ్ చేస్తామని చెప్పేసి ఇలా కొంచెం మిక్సీ పట్టేసి కొంచెం తురిమి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను చెప్పినట్టు ఫుడ్ రెడీ చేయటం అనే ఇంపార్టెంట్ పనిని ఫినిష్ చేసుకుంటే మనకు పెద్ద పని అయిందన్న ఫీలింగ్, సాటిస్ఫాక్షన్, ఒక కొత్త ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీతోనే మనం నెక్స్ట్ పనులు కూడా హ్యాపీగా చేసుకుంటాం అనమాట. సో ఇంకా ఇక్కడ తురిమేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బట్టలన్నీ మిషన్కి వేసేస్తున్నాను. మిషన్కి వేసేసి ఇంకా దీని తర్వాత నాకు వైట్ బట్టలు కూడా ఉన్నాయి. సో అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ వేసేసి మిషన్ వేసేసి వెళ్ళిపోతే మధ్యలో ఈ బట్టల పని కూడా అయిపోతుంది కదా అన్నట్లు నేను ఫస్ట్ మిషన్కి వేసేస్తున్నా. ఇలా చాలా మంది మల్టీ టాస్కింగ్ చేస్తారండి. నాకు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది తెలుసా. ఒక పని, వంట పనే కాదు, మనము అన్నీ కవర్ చేసేస్తూ ఉంటాము మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపల. నేను జస్ట్ చూపించానంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి డెటాయిల్ హ్యాండ్ వాషెస్ అయిపోయినాయి అనమాట. దాన్ని కవర్ కట్ చేసి వేసుకోవటం కూడా ఇంకా అది కూడా మనమే చేయాలి. ఎందుకంటే బాగా దాన్ని ఎండ నింపి పెడితే అంతా హ్యాండ్ వాష్ చేసుకుంటారు తప్ప ఇంకా కిచెన్లోకి నాకు ఫస్ట్ కావాల్సింది అది. నేను చిన్నది ఏదన్నా కొయ్యాలన్నా కూడా ముందు సింక్ దగ్గర నేను పెట్టుకుంటాను. అది అయిపోయింది. తర్వాత బాత్రూమ్ సింక్ దగ్గర ఒకటి ఉండదు, అది అయిపోయింది. సో ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా చిన్నవేనండి మనకు పెద్ద పనులాగా అనిపిస్తాయి.
సో ఇంకా ఈ డెటాల్ లిక్విడ్స్ అయితే బాటిల్స్కి పోసి ఏ స్థానంలో అక్కడ పెట్టేస్తే మనకు హ్యాపీగా అనిపిస్తుంది. మెయిన్ మనకు కావాల్సింది కిచెన్లోకి బాత్రూంలోకి మెయిన్ కావాలి కాబట్టి అవి అయిపోతే అసలు చేతులు కట్టేసినట్లు అయిపోతుంది. ఇంకా అవన్నీ ఫిల్ చేసేసి తర్వాత ఇంకా ఇక్కడ క్యారెట్ హల్వాకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇది చేస్తూ కూడా మధ్యలో ఎన్నో పనులు ఉంటాయి. కాకపోతే మనకు ఫస్ట్ ఏది ఇంపార్టెంట్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకుంటే పనులు చాలా చాలా ఈజీగా అయిపోతాయి. మనకు కూడా ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. అక్కడ చూసుకోవాల్సింది మెయిన్ మనకు ఏంట్రా అంటే స్మార్ట్గా ఆలోచించి ఇంపార్టెంట్ వర్క్ ఏది అని ముందు దాన్ని ఫినిష్ చేసుకోవటం. ఇప్పుడు నేను చెప్పినాను కదా ఎగ్జాంపుల్, మనకు ఫుడ్ చేయటం అనేది ఇంపార్టెంట్, టీవీలు చూడటం ఇవి కాదని. అదే స్కిల్ మన డే టు డే లైఫ్లో చాలా సిచ్యువేషన్స్లలో కెరీర్లలో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎప్పుడు ఇంపార్టెన్స్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమేనా, బ్రేకులు రెస్ట్లు వద్దా అని చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు కదా. ఖచ్చితంగా మనకు బ్రేక్ కూడా ఖచ్చితంగా అవసరమేనండి. అయ్యో బ్రేక్ తీసుకోకపోతే ఎలాగండి, డెఫినెట్గా బ్రేక్ అయితే తీసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇంకా ఆ క్యారెట్ ఆ పాలతో ఉడికే లోపల నేను ఇక్కడ టిఫిన్కి అయితే పోసేసుకుంటున్నాను. ఈ మల్టీ టాస్కింగ్ చేయడం కాదండి, ఈ మల్టీ టాస్కింగ్లో మనకి ఇవి గుర్తుండాలి, ఇదైతానే ఈ పని, ఇదైతానే ఈ పని, ఏది ముందు ఏది వెనక అన్నట్టు. అది కూడా ఒక స్మార్ట్ థింకింగ్ కదనండి. కేవలం స్మార్టే సరిపోతుందా, సో ప్రొటెక్టివ్గా కూడా ఉండాలి కదా. సో నాకు ఈ లోపల మిషన్ నుంచి సౌండ్ వచ్చేసింది, మిషన్ అంతా అయిపోయింది అనేసి. సో ఇంకా ఆ గుడ్డలు తీసేసి మళ్ళీ వేరే గుడ్డలు వేయాలి. సో కలర్ గుడ్డలు సపరేటు, వైట్ గుడ్డలు సపరేటు. వైట్ గుడ్డలు వేసేటప్పుడు నేను కొంచెం స్మార్ట్గా ఏం చేస్తాను తెలుసా, గంజి కూడా పెట్టేస్తానండి. అసలు సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది. నేను అవి తీసి మళ్ళీ గంజి పెడుతుంటే నాకు అదొక లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. సో అందుకని నేను ఇప్పుడు కాటన్ శారీస్ కానీ ఏవైనా కూడా కేవలం అంటే కేవలము మిషన్లోనే గంజి పెట్టేస్తున్నాను. ఎలాగ తెలుసా, ఇప్పుడు వైట్ బట్టలన్నీ వేసేసానండి. వేసేసిన తర్వాత మనకు స్పిన్ 1లో పెట్టి వాష్ ఒకేసారి పెట్టామనుకోండి, ఆ వాష్ ఒకసారి అయినాక రెండోసారి కూడా వాష్ అవుతుంది కదా, అప్పుడు గంజి వేస్తాను. అది వేసేటప్పుడు చూపిస్తాను. సో నాకు ఈ లోపల వచ్చేసి ఇది మంచిగా ఆవిరైపోయింది, మొత్తం పీల్ చేసుకునింది అనమాట మన మిల్క్ అంతా. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే భలే స్మెల్ వస్తుంది. ఆ కలర్ కూడా బాగుంటుందండి, ఆ పాలు క్యారెట్ బాగా ఉడికేటప్పుడు కదా. తర్వాత మీరు మంచిగా షుగర్ వేసుకోవచ్చండి, బట్ నేను షుగర్ వేయలేదు. చక్కగా హెల్దీగా బెల్లం వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్ జీడిపప్పు అవి వేసేసుకొని కొంచెం ఏమంటారు బాదం అవి వేయలేదండి, ఎందుకంటే బాదం అవి నానబెట్టి అవంతా తినేస్తున్నాము. సో దానివల్ల ఏంటంటే అంటే అన్నిట్లో బాదం కలుస్తుంటే బాగుండదు అన్నట్టు నేను జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను. ద్రాక్ష ఉండే కానీ ద్రాక్ష వేస్తే నేను తిన్ను, నాకు ఎందుకో ద్రాక్ష సింగిల్గా మామూలుగా తినడం ఇష్టం, కానీ ఇట్లా దేనిలలో వేసుకొని తింటే నాకు ఆ టేస్టే చేంజ్ అయిపోతుంది. సో సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండదండి. ఏదో ఒక స్వీట్ ఐటమ్ అట్లా హెల్తీగా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినేయచ్చండి. కొంచెం క్యారెట్లు అయితే పక్కన పెట్టేస్తున్నాను, కొన్నే చేశాను, హాఫ్ చేశాను, హాఫ్ పక్కన పెట్టాను. ఏదన్నా దోశల్లోకి అలా ఊతప్పం వేసుకున్నప్పుడంతా వేసుకోవచ్చని. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే, నాకు భలే నచ్చిందండి. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటాయండి. సో ఈ లోపల మళ్ళీ నాకేంట్రా అంటే వాషబుల్ ఒకసారి అయిపోయింది కదా, ఇంకా రెండోసారి వాష్ అవుతుంది కదా. రెండోసారి వాష్ అయ్యేటప్పుడు ఇప్పుడు నేను గంజి పట్టేస్తాను అనమాట. గంజి పెట్టేసి అందులో లిక్విడ్ వేసేసి పెట్టేసామనుకోండి, అది వాష్ అయిపోతుంది. వాష్ మీన్ ఏంటంటే ఒక్కసారి ఇలా తిరిగేసి మొత్తం వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయిన తర్వాత కూడా స్పిన్ అనేది 1లో పెట్టుకుంటే మనకు గంజి పోకుండా నార్మల్గా లిక్విడ్గానే ఉంటుంది. అప్పుడు తీసి మనం మారేసుకోవచ్చు. నాకు సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఇంకా సో అవన్నీ తీసేసాను. అవన్నీ తీసేసిన తర్వాత ఇంట్లో టెడ్డీ బేర్లు అవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కొంచెం డస్ట్గా అనిపిస్తే నాకు కొంచెం డెలికేట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో అది పెట్టేసి మొత్తం ఇలా 3 ఉంది, 3 వేసేసాను అనమాట మిషన్కు. అన్నీ నేను మిషన్లోనే వేసేస్తున్నానండి. అయితే మనము ఆప్షన్స్ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం ఇలా డెలికేట్గా వేసేసి హార్డ్ పెట్టేసాం అనుకోండి, స్పాంజ్ వస్తుంది. చూసుకొని పెట్టండి, ఈ క్లాత్కి ఏవో అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఇలా వేస్తాను కాబట్టి చూపిస్తున్నాను అంతే. సో మనం ఎప్పటికైనా కూడా హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ చేస్తే మనం బాగుంటాం అనమాట, మనం కొంచెం హెల్తీగా ఉంటాం. సో ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ సర్దేసినాక ముందు వెజిటబుల్ ఒకటి కాలీఫ్లవర్ మిగిలి ఉందా, సో దాన్ని ఎందుకు ఇలా పక్కన పెట్టేస్తాం కదా అలాగే పోతుందని చెప్పేసి నేను దాన్ని తీసి ఇలా కాలీఫ్లవర్ రైస్ చేసేస్తున్నాను అనమాట. చాలా ఈజీ, చాలా టేస్టీ, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇంకా ఇలా మీరు అనుకుంటూ ఉంటారు కదా ఎప్పుడు ఇలా పనులు చేసుకుంటూనే ఉండడమేనా, బ్రేక్ రెస్ట్ అవసరం లేదా అనేసి.
మనకు బ్రేకు, తర్వాత రెస్ట్ తీసుకోవటం ఇంపార్టెంటేనండి ఖచ్చితంగా. ఆ క్షణంలో మన బాడీకి అది ఇంపార్టెంట్ అనిపిస్తే మనం అనుకున్నట్టు ఇంపార్టెంట్ పనినే ముందు చేయాలి కదా! సో, అది మనకు ఇంపార్టెంట్ అనుకుంటే తప్పకుండా బ్రేకు, రెస్ట్ తీసుకోవాలండి. మళ్ళా ఇంకా ఎప్పుడు కూడా ఇలా ఇంపార్టెంట్ పనులు చేసుకుంటూ వెళ్ళడమేనా, బోర్ కొట్టదా? నచ్చిన పని చేసే ఫ్రీడమ్ కూడా ఉండదా అని కూడా అనిపిస్తుంది కొంతమందికి. కానీ ఎప్పుడైతే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ పనులు పూర్తి చేస్తామో అప్పుడు మనకు చాలా ఫ్రీ టైం చాలా దొరుకుతుందండి. ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా దొరుకుతుంది మనకు టైము. ఇంపార్టెంట్ పనులు చేసుకుంటే మనం ఫుల్ సాటిస్ఫాక్షన్తో, ఒక ఎనర్జీతో ఆ ఫ్రీ టయాన్ని మనం హ్యాపీగా మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామన్నమాట. సో, ఇక్కడ కాలీఫ్లవర్తో పాటు క్యాబేజీ కూడా హాఫ్ ఉండే మా ఇంట్లో. సో, అందుకనేసి ఆ క్యాబేజీ కూడా మొత్తం మనం ఎట్లా ఆనియన్స్ బదులు క్యాబేజీనే వేసేసి, సో ఒక గడ్డ తెల్లగడ్డ ఉంటుంది, దాన్ని తీసి ఒల్చుకొని సన్నగా కట్ చేసి, నేను క్యాబేజీ దేంతో అయితే డీప్ ఫ్రై చేశానో ఆయిలే వేసుకొని చేశానండి. తెల్లగడ్డలు ఫస్ట్ వేసుకున్నాను. జస్ట్ హాఫ్ ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకు, కంప్లీట్ ఫ్రై కాకూడదు. చూడండి క్యాబేజీ జస్ట్ అలా వేసానండి అంతే. కరెక్ట్గా 5 మినిట్స్కి మంచిగా ఆవిరికి మంచిగా మగ్గిపోయింది. సో పచ్చిమిర్చి కూడా ఒక 2 వేసాను. ఇప్పుడు వచ్చి కొంచెం సోయా సాసు, కొంచెం చిల్లీ సాస్ వేసాను. టమోటా సాస్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. బట్ నేను అవి రెండే వేశాను. మనకు రెడ్ చిల్లీ సాస్ ఉంటే కలర్ఫుల్గా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసుకున్న ఈ కాలీఫ్లవర్ అంతా తీసుకొని బాగా వేయించుకున్నాను. సో బాగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ రైస్ ఉడకబెట్టి పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు మొత్తం మనం ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ అంతా తీసి ఇందులో వేసుకొనేసి, ఇప్పుడు మనం దానిపైన వచ్చేసి పెప్పర్ కొంచెం చల్లుకోవాలి, సాల్ట్ కొంచెము, వెనిగర్ కొంచెం వేసుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకొని కంప్లీట్గా 7 మినిట్స్ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మీకు సూపర్ టేస్ట్ వస్తుంది. ఫ్లేమ్ హైయే ఉండాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనకు చిల్లీ సాస్ అన్నా ఉండాలి, రెడ్ చిల్లీ సాస్ అన్నా ఉండాలి. ఆ రెండిట్లో ఏదున్నా పర్లేదు. 2 పచ్చిమిర్చి సరిపోతుంది. తర్వాత పెప్పర్ పొడి. వీటితోనే మనం స్పైసీగా తినగలుగుతాము. సో టేస్ట్ మాత్రం ఆసం అంటే ఆసం ఉండే. నాకు అద్భుతంగా నచ్చా. సో ఇంకా 4 అయిపోతున్నాయి. ఇంకా బట్టలు ఉంటాయి కదా, ఇంకా బయట ఆరేసిన బట్టలన్నీ తీసుకొచ్చి ఇంకా అవన్నీ తెచ్చేది కాదు కదా, ఏవైనా ఇప్పుడు వెజిటబుల్స్ తెస్తాం, అవన్నీ సర్దుకోవాలి, బట్టలు ఉతుకుతాం, అవన్నీ మర్చి ర్యాక్లలో పెట్టుకోవాలి. పెద్ద పనులండి ఇవి. ఉతికేది ఈజీ అయిపోతుంది. తర్వాత ఇంకా గంజి బట్టలు, ఇంకా ఐరన్ బట్టలు అన్నీ ఒక పక్కన మూట పెట్టేశాను. ఇంకా టెడ్డీ బేర్లు అవన్నీ తీసి దేస్తానంలో అవి పెట్టేశాను అనమాట. సో ఇది ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ మళ్ళీ కష్టం తరకు బాయ్.